తిరుపతి జిల్లాలో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే అండదండలతో పెద్ద ఎత్తున కోడి పందాలు నిర్వహిస్తూ ఉన్నారు. చిల్లకూరు మండలం వల్లవోలు గ్రామం సమీపంలో కోడి పందాలతో పాటు పేకాట జోరుగా సాగుతోంది. లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. తిరుపతి జిల్లాలో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే అండదండలతో పెద్ద ఎత్తున కోడి పందాలు నిర్వహిస్తూ ఉన్నారు. చిల్లకూరు మండలం వల్లబోలు గ్రామ సమీపంలో కోడి పందాలతో పాటు పేకాట జోరుగా సాగుతోంది. లక్షల రూపాయలు చేతులు మారుతున్నట్టుగా సమాచారం అందుతోంది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటరమణ అందిస్తారు. వెంకటరమణ. హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తూ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కోడి పందాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. నిన్నటి నుంచి జిల్లాలోని పలు ప్రాంతాలలో పోలీసులు కళ్ళు కప్పి పందాలు నిర్వహిస్తుంటే కొన్ని చోట్ల మాత్రం పోలీసుల సహకారంతోనే కోడి పందాలు జరుగుతున్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లా విషయానికి వస్తే వింజమూరు మండలం తక్కెలపాడు అటవీ ప్రాంతంలో కూడా కోడి పందాలు నిర్వహిస్తున్నట్టు స్థానిక పోలీసులు దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో దాదాపు 7 మందిని అరెస్ట్ చేశారు. 26,000 నగదును సీజ్ చేశారు. ఇంకా గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలం బల్లవూరులో కూడా యథేచ్ఛగా కోడి పందాలు సాగుతున్నాయి. పెద్ద సంఖ్యలో బరులు ఏర్పాటు చేసి కోడి పందాలు, డైమండ్ డబ్బా, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా కూడా పోలీసులు పట్టించుకోవడం లేదనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతోనూ ఈ పెద్ద ఎత్తున కోడి పందాలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు కోడి పందాల స్థావరాల వద్ద భారీగా మద్యం విక్రయాలు కూడా సాగుతున్నాయనే ప్రచారం జరుగుతుంది. దీనిపై పోలీసులు ఇటువంటి దాడులు కానీ నిర్వహించకపోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. రైట్, థ్యాంక్ యూ వెంకటనారాయణ.